తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన రోజు సోనియా పుట్టినరోజైన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన కార్యక్రమం జరగనుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పానని, దానిని నిలబెట్టుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ओम धनुर्धराय विद्महे सर्वसिद्धेज धीमहि तन्नो धरा प्रचोदयात्। ओम भर्भदेवा विजाजलहे इंद्रैवेह द्रवस् तस्मै देवादिभ्रमन् अयं च ब्रह्मणस्तदेव लक्ष्मीपते गृहोस्मरामे। తెలంగాణ సంస్కృతి, చరిత్ర, వైభవం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా విగ్రహ రూపకల్పన చేయాలని జేఎన్టీయూ ఫైన్స్ ఆర్ట్ విభాగానికి ఆ బాధ్యత అప్పగించినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కోరుకుంటున్న విధంగా మన కన్న తల్లిని చూసినట్టు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ 2 నాడు నేను అధికారికంగా ప్రకటించిన. ఈ విగ్రహం యొక్క నమూనాను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన రోజు సోనియా పుట్టినరోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం స్థాపన కార్యక్రమం జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ 9కున్న ప్రత్యేకత మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ 9, 2009 నాడు వారు ప్రకటించడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి, అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరూ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దసరా వరకు మళ్లీ మంచి రోజులు లేనందున ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.